సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ధర్నా నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పెద్ద చెరువు ముంపు బాధితులు మున్సిపల్ కమిషనర్ను కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు బ్రహ్మానందరావు. నేను జేఏసీ దీనికి వైస్ చైర్మన్గా ఉన్నాను. కాకపోతే ఇది ఏంటంటే మా తాలూకు వినతి, మా తాలూకు బాధ ఏంటంటే ఈ పెద్ద చెరువుని మురికిగా తయారు చేశారు. ఇది బయోడైవర్సిటీ చెరువు. దీంట్లో అసలు మురికి నీరు అన్నది రాకూడదు. అలాంటి దానికి మురికి నీరు అంతా దీంట్లో నింపేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురికి నీరు అంతా దీంట్లోకి ఇచ్చేసి దీని నుండి బయటికి పోయే మార్గాన్ని మూసేసి బయటికి పోకుండా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మా ప్లాట్లు ఇవన్నీ శుభ్రంగా మురికి నీరుతో మునిగిపోతున్నాయి. తర్వాత భూగర్భ జలాలు కూడా కాలుష్యం అయిపోయి బోర్లలో కూడా నీరంతా మురికి నీరుగా వస్తుంది. జనాలకు అందరికీ కూడా దురదలు అటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మన మున్సిపల్ మేడం గారికి తెలియజేద్దామని మేము చాలాసార్లు విన్నవించుకుందామని చాలాసార్లు మేము ట్రై చేసాము. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఆవిడ దొరకట్లేదు. నిన్న మేము వచ్చి అడిగాము, రేపు ఉంటారంటే ఉంటారని చెప్పారు. కానీ వాళ్ళు వస్తే మా దురదృష్టం ఏంటో తెలియదు. కానీ ఆవిడ మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ వీళ్ళందరికీ వినతి పత్రాలు అందరికీ ఇచ్చాము. అలాగే సీఎం గారికి కూడా దీంట్లో సోమవారం పెట్టే దాంట్లో కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మేము సబ్మిట్ చేసాం. అయితే సీఎం గారు మా వినతి పత్రాన్ని పరిశీలించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేకూర్చగలరని నేను భావిస్తున్నాను. మా లేఅవుట్స్ అన్నీ కాడ 1985 నుంచి మొదలైనయండి. మొత్తం 20 లేఅవుట్లు. ఆ రోజున్న వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ. సో అమీన్పూర్ విలేజ్ వాళ్ళ యొక్క పర్మిషన్తో మా అన్ని లేఅవుట్లు కూడా అప్రూవ్ అయినాయి. అమీన్పూర్ అధికారులు ఇచ్చిన, పంచాయతీ అధికారులు ఇచ్చిన లేఅవుట్లే మా అన్ని. అలాగే చెరువులో నీళ్లు లేవండి సార్. చెరువుల్లో నీరు అనేది 93 ఎకరాల్లోనే ఉండేయండి నీళ్ళు ఎప్పుడూ కూడా. అది ఎండిపోయినా ఉన్నా సరే 93 ఎకరాలకే పరిమితమైన చెరువు. గత 40 సంవత్సరాల నుంచి కూడా 93 ఎకరాలకే పరిమితమైన చెరువు. నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి హయాం నుంచి ఈవెన్ రెవెన్యూ రికార్డు, మున్సిపల్ రికార్డు, పంచాయతీ రికార్డు ఎక్కడ చూసినా 93 ఎకరాల చెరువే ఉందండి. ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 93 ఎకరాల చెరువేనే రికార్డ్ అయి ఉంది, ఇంక్లూడింగ్ FTLతో. సో అలాంటిది ఈ రోజున కావాలని కొండల్లో ఉన్న ఒక కొత్త చెరువుతో అనుసంధానం చేస్తూ మా లోయల్లో ఉన్న మా పాత చెరువుని, మా పెద్ద చెరువుని అనుసంధానం చేస్తూ కొండల్లో ఉన్న చెరువుకి రెండింటికి కలిపి ఒకటే FTL నిర్ధారించడం అనేది ఇరిగేషన్ వాళ్ళు చేసిన ప్రధానమైన కుట్ర ఇది. ఈ విధంగా మా ప్లాట్లన్నిటి కూడా ముంపుకు గురి చేస్తున్నారు. 2014లోను 2008లోను ఉడా లేఅవుట్ అండ్ పంచాయతీ లేఅవుట్లు కూడా ఈ ముంపులో పన్నారు. సో మేమెవరూ బెదిరేది లేదు. దీనిపైన మేము న్యాయం ఇచ్చినా సరే దానితో సమానంగానే ఉంటుంది. మేము కూడా ప్రభుత్వం వాళ్ళ సహాయం పొందామని భావిస్తాము. అంత బాధల్లో ఉన్నాం మేము. ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చిందని కూడా మేము అనుకుంటాము. సో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని మేము పదే తీసుకెళ్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సంగారెడ్డి కలెక్టర్ మేడం గారు దీనిపైన స్పందించి సరైన చర్యలు తీసుకుంటేనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్ద చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువునే ఉన్నాము. అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు కూడా మేము 15 రోజుల నాడే ఒక 10 కాలనీ వాళ్ళందరం వచ్చి కాడ వినతి పత్రాలు ఇచ్చాము. కానీ మేడం గారు ఆ టైంలోనూ లేరు. ఇప్పుడు వచ్చిన ఈ టైంలో కూడా మేడం గారు లేరు. మేము ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3-4 సార్లు తిరిగామండి ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే మరి సమయభావం ఏంటో మాకు తెలియట్లేదు. మేడం గారిని మేము కలవలేకపోతున్నాము. ఎట్లయినా సరే ఈరోజు మేడం గారిని కలిసి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఉంటాము. మేడం గారు మా ప్లాట్లు రక్షించబడాలి. చెరువుల్లో మునిగిపోయిన మా ప్లాట్లు రక్షించబడాలి. చెరువుల్లో మునిగిపోయిన మా ప్లాట్లన్నీ రక్షించాలి. చెరువు నీరు బయటకు వదలాలి. సక్రమైన మార్గం